సాధారణంగా ఒక సినిమా వస్తుంది అంటే మన ఆడియన్స్ అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అందులో కూడా హీరో, హీరోయిన్, విలన్ల పాత్రలు బాగుంటే ఆ మూవీ హిట్ అవుతుందని అందరం అనుకుంటాం. సాధారణంగా హీరోయిజం బాగా ఉండాలి అంటే అందులో విలన్ పాత్ర కూడా అదే రేంజ్లో ఉండాలి. కానీ చివరికి హీరో విలన్ని ఓడిస్తాడు అనే సినిమా కథలు మనకు ఎక్కువగా తెలుసు. కానీ ప్రజెంట్ అయితే ట్రెండ్ మారిందనే చెప్పుకోవాలి. సినిమాల్లో ఒక్కోసారి హీరోల కంటే విలన్ల పాత్రలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. హీరోతో సమానంగా విలన్ క్యారెక్టర్ని ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడున్న సినీ డైరెక్టర్స్. కొన్ని సినిమాల్లో హీరో విలన్ని కండబలంతో కాకుండా తన తెలివితో అంతం చేస్తాడు. ప్రస్తుతం ఆడియన్స్కి కూడా ఇదే కావాలి, ఇదే నచ్చుతోందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు వస్తుంటే మరి దర్శక నిర్మాతలకు కూడా విలన్స్ని సెట్ చేయడం పెద్ద కష్టంగా మారిపోతోంది. అయితే ఈ విషయాలన్నింటినీ పక్కన పెడితే సినిమాలో విలన్ డామినేషన్ ఎక్కువైన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా? కానీ దానికంటే ముందుగా ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ ఈ సినిమాలో హీరో విజయ్కి ధీటుగా విలన్గా విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఉంటుంది. ఇందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్రకి ఎక్కువ క్రేజ్ ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి డౌట్ అయితే ఉండదు. ఇకపోతే స్పైడర్ ఈ సినిమాలో కూడా మహేష్ బాబు కంటే విలన్ పాత్రలో యాక్ట్ చేసిన ఎస్జే సూర్య క్యారెక్టర్ హైలైట్ అయిందనే చెప్పుకోవాలి. ఇకపోతే అభిమన్యుడు ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తే విలన్ పాత్రలో అర్జున్ చేశారు. కానీ అర్జున్ నటనే ఇందులో హైలైట్గా ఉంటుంది. నానీస్ గ్యాంగ్ లీడర్ ఈ సినిమాలో కూడా అంతే, విలన్ పాత్ర హైలైట్ అవుతుంది. హీరోకి చెమటలు పట్టిస్తుంటాడు విలన్. ఇకపోతే బాహుబలి జక్కన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీలో రానా విలన్గా యాక్ట్ చేశాడు. ఇందులో రానా పాత్ర హైలైట్గా నిలుస్తుంది. సెవెంత్ సెన్స్ ఈ చిత్రంలో కూడా హీరో సూర్య కంటే విలన్గా నటించిన జానీ పాత్ర ఎక్కువగా ఆకర్షిస్తుంది మన జనాల్ని. వర్షం ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీలో విలన్ పాత్రలో గోపీచంద్ అదరగొట్టేశాడనే చెప్పుకోవచ్చు. ఇకపోతే జులాయి ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ కంటే సోనూ సూద్ పాత్ర హైలైట్గా నిలుస్తుంది. ఇందులో సోనూ సూద్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, హీరోల కంటే విలన్ల పాత్ర ఎక్కువగా ఉన్న మూవీస్ ఏంటో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.